బెడ్ మీద నీకు ఎట్లా ఇంత మార్నింగ్ అయినా కూడా లేవట్లేదు అసలు. ఆఫీస్కి వెళ్తాడా వెళ్ళడా? రా, ఎంతసేపు పడుకుంటూ స్కూల్ ఉంది పిల్లలకి, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. లే లే తొందరగా లే, చిన్నలే మమ్మీలే. స్కూల్ పోవాలి. అమ్మా మమ్మీ మమ్మీ లే. అమ్మా స్కూల్ పోతుంది, టైం అవుతుంది. చిన్ని టవల్ ఎక్కడ ఉంది? సెల్ఫ్ లో ఉంటాయి కదా చూడు. అప్పుడు లేపిన అసలు లేచిరా లేవలేదా? లేచినట్టుందిగా. ఎన్నిసార్లు మంట వేసినా అంతే, టవల్ తీస్తాడు కింద వేస్తాడు, టవల్ అక్కడ దండ మీద వేస్తే ఏమైతుంది నీకు? ఎప్పుడు చూసినా ఇంతే. ఏం మనిషో ఏమో ఇలా వస్తుంది అసలు చేతి చేసి. ఆ కర్టెన్స్ కూడా సరిగా లేదు. కర్టెన్స్ సరిగా అంటే ఏమైతుంది? ఎన్నిసార్లు సర్దిని ఇట్లాగే చేస్తారు. అసలు ఏం మనిషో ఏంది వచ్చి చిన్న పిల్లలు అయిపోతుండ్రు రోజు రోజుకి. అసలు ఆ బెడ్షీట్ చూడు, కనీసం లేచిన తర్వాత బెడ్షీట్ మడత పెట్టడం కూడా తెలియదు. పోకుంటాం అయితే ఎన్నిసార్లు చెప్పినా కనీసం బెడ్షీట్ మడత పెట్టకపోతే సరిగా టవల్స్ అయినా అబ్బా చేసి చేసి పనులు చిరాకు వస్తుంది ఇంట్లో అయితే. ఏం మనుషులు నాయన, ఇంత నీట్ గా సర్దిన అసలు సర్దినట్టే ఉంచారు. Wake up to reality. బట్టలు అన్ని ఎన్ని ఎత్తేంది, ఇడిచిన బట్టలు ఏమైనా ఎన్ని ఎత్తేంది. ఇది లేచి వేస్తూనే లేచిరా లేవలేదా? లేచిండు మళ్ళీ టవల్ ఇచ్చాడు. అసలు చిన్న పిల్లగానికంటే ఎక్కువైపోయిందిగా. మళ్ళీ కింద పడేసిండు. మనిషి లేడు, బయటికి పోయినట్టుండే, మళ్ళా కింద పడేసిండు. ఏడ్చిన బట్టలు మిషన్ వేసుకుంటా అని ఇక్కడ వేసుకుంటున్నా. అసలు ఆయనకి ఏమైతుందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు వేయాలి అసలు? వేస్ట్ ఫీల్ వచ్చి మళ్ళీ కర్టెన్స్ అట్లనే పెట్టిండు, మళ్ళీ బెడ్షీట్ అట్లనే పెట్టిండు. ఈ వంట ఎప్పుడు చెయ్యాలి, ఈయన దగ్గరికి ఎప్పుడు పోవాలి, ఇవన్నీ ఎప్పుడు చూసుకోవాలి ఇంకా నేను. మమ్మీ లే. బాగా ముందు కిచెన్ ఫస్ట్ వీళ్ళని స్కూల్ పంపి తర్వాత వేసుకుంటా. వీళ్ళు వేసినా లేవలేదా? ఊరిని మొన్న చెప్పిన నిన్న చెప్పిన టవల్ కింద కంచం ఇక్కడ ఆరే అని చెప్పిన, కంచం వినిపించుకోడింది మనిషి. మొన్న కూడా చెప్పిన ఇట్లా వేయకూడదు టవల్స్ కింద అని చెప్పిన. అదంతా చూడు అసలు మామూలుగా ఉండదు. టేస్ట్ పైన అయిపోయింది అన్న చేతి. రాని బాత్రూమ్ దగ్గర చెప్తా సంగతి. ఇన్నిసార్లు చెప్పినా మారదు. చేసే పని అంతా యాక్ట్ వస్తుంది కానీ మనుషులు అయితే మారుతలేరు. ఏ మనుషులు ఏంది? వచ్చిండు దరిద్రుడు, వచ్చిండు దరిద్రుడు. టైం అవుతుందా? అమ్మా 7:40 అయిందిగా. నాకు వచ్చే ప్రెస్టేషన్కి ఎలా కొట్టాలంటే బెడ్ మీద ఎత్తావా టవల్? అనిపిస్తుంటా
నీకు ఎట్లా కనిపిస్తారా పొద్దు నుంచి పిల్లలతోటి చేసి చేసి నేను మస్తు అదైతే ఎట్లా కనిపిస్తారా నీకు ఏమనుకుంటా చేసి చేసి మస్తు అదైతుంది మీ చుట్టూ వేయాలి పిల్లల చుట్టూ వేయాలి ఇల్లు ఇంకొక చేస్తావా ప్లీజ్ ప్లీజ్ జిమ్ని కొట్టగా దండం పెడతాను ప్లీజ్ ప్లీజ్ చేయను 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 ఈ భ్రమ ఎంత బాగుంది ఇది ఎప్పుడు నిజమైతే బాగుంది ఈ షర్టు స్త్రీ ఏమన్నా కదా చిన్ని నీకెందుకురే ఎంత కొలెస్ట్రాల్ షర్ట్ కూడా ఇస్తుంది ఇట్లా అయిపోయిందా ఈ షర్ట్ ఇది కలర్ అంటే ఏంది ఈ షర్ట్ కలర్ ఎందుకంటుంది పక్కన ఆడేసినట్టున్నా అంటుంది మొన్ననే కదా చిన్న డ్రై క్లీన్ చేయించిన షర్ట్ ఇది కొద్దిగా సెన్స్ ఉండాలి మీకు ఒక చీరన్న డ్రై క్లీనింగ్ చేయించినవా ఎప్పుడు నీ షర్ట్ డ్రై క్లీనింగ్ చేయించుకుంటావా ఐరన్ చెప్పు షర్ట్ అది ఫస్ట్ బ్రష్ చేసుకొని వస్తా ఐరన్ కూడా వేసి పెట్టాను ఒక్క నిమిషం నేను ఒక క్వశ్చన్ అడగాలి కొన్ని క్వశ్చన్ ఇప్పుడు నేను మొన్ననే చెప్పినా కదా నీకు టవలు అవన్నీ కిందే అని చెప్పేసి మరి ఎందుకు ఊకట్లా కిందేస్తావు నీకు చేతులకు అంత నొప్పి పెడుతుందా గిట్ట నీ టవల్ చేసి దండం మీద వేయడానికి నీకు అంత నొప్పి ఎందుకు పెడతా చేతులకు కింద ఎందుకు ఇస్తాను ప్రతిరోజు అరే నేను ఇంట్లో పని చేసి వాడేసి వాళ్ళు బాక్స్ పెట్టేసి వాళ్ళు టిఫిన్ తినిపేసి వాళ్ళు స్నానాలు పోసి ఈ పని ఎవరైనా చేస్తారు నేనేం చేయలేను నా వల్ల కాదు నేనేమి టవల్స్ కి కిందేసి వాళ్ళకి దండం వర్క్ ఎవరైనా చేస్తున్నా వేస్తున్నావు డ్యూటీ అందరూ చేస్తున్నారా నీకు నర్వస్ అవుతుందా ఏమైతుంది ఏం చేస్తున్నావు అరే ఏమన్నా అంటే ఇంటికాడే నేనే పొద్దున్నే పిల్లలు స్నానం పోయి పడితే నేను రెడీ అవ్వడమే పొద్దున స్నానం పోసాడు పిల్లలకి అబద్ధాలు ఏం చెప్తున్నావు అన్న అబద్ధాలు చెప్తా అరే చిన్న నన్ను ఒక పేరే తీస్తున్నావు తప్ప నేను ఇంట్లో చేసే పని అంతా నీకంటే ఎక్కువ వరకు నేనే చేస్తున్నా తెలుసా నేను మెంటల్ గా ఫిజికల్ గా చాలా అలసిపోతున్నా అసలు డే అంతా ఇప్పుడు ఏం కావాలి నీకు నేను కూడా మీ గురించి ఆలోచించడం సరిపోతుంది కానీ నా వద్దు దయచేసి ఇక్కడ నుంచి అయినా టవల్స్ కొంచెం దండం మీద అండి చేరుకో చేసే పని అదే చేసుకో 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 ఫస్ట్ బాగా ఫీల్ అవుతాను అంతా చదువుకున్నావు కాదు నీకు మినిమం కామన్ సెన్స్ తెలియదా చాలుకో చక్కగా చక్కదనవా గిల్లేం చక్కదనం ఉంది ఏంటి గిట్టు చెమ్ము గిట్ పక్కన చెమ్మ నాకు పక్కన పెడతావా కనీసం ఏమైంది ఇప్పుడు చేస్తామని నీకు ఏం కాదా నాకు చేసి ఫీల్ అవుతాను రోజు రోజుకు ఒక్క షర్ట్ కూడా అరేంజ్ చేస్తుంది ఏం చేస్తున్నావు ఇంటికాడ ఉంటే ఏం చేస్తావు అర్థం కాదు మొత్తం ముడతలు కదా ఎంత ముడతలు పడ్డాయి అంటే ఫీల్ అవుతుంది ఇంటికాడ నేను చేసాను తెలియదు నీకు ఎంత పని ఉంటే నాకు చెట్టు కూడా అరేంజ్ చేసుకోవాలి కనీసం నీ వచ్చేవారు నైట్ 8 అవుతుంది కదా చిన్న కొద్దిగా చూసుకోవాలి కదా ఏం చేస్తారా పిల్లలు స్కూల్ వేసినాక అగో అగో బట్టలను గట్లేస్తావేంది నీకు నేను ఒకటి తీసుకోవాలి గట్లనే పడేస్తున్నావు అన్ని ఏ ఒక్క షర్ట్ ఐరన్ లేదు ఏం వేసుకోవాలా అయ్యో ఐరన్ లేకుండా ఐరన్ వేసుకో మళ్ళీ మడత పెట్టడానికి ఎంత టైం అవుతుందో తెలుసా నీకు మరి ఏం చేస్తావు ఎందుకండి